అంతమందికి అర్థమవుతుంది. ఇదే పాట కూడా కన్నడలో రాస్తే చాలామంది కన్నడలోకి వెళ్ళిపోతుంది కదా, చాలామంది కన్నడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా అన్న ఆలోచనతో కన్నడ రాయటానికి మేము ఆలోచించాం. ఈ కన్నడ రాయటానికి సరైన కన్నడ భాష వచ్చేవాళ్ళు మనకు కావాలి. ఎందుకంటే మనకి అంత కన్నడ మనకు రాదు. ఈ కన్నడ రాయటానికి కన్నడను తెలుగు నుండి కన్నడను ట్రాన్స్లేట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలని మేము ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరంటే సదానంద్ అని, ఆయన గట్టిపిచ్చలు, ఆయన బెంగళూరు ప్రాంతంలో ఉంటాడు. ఆయన ఈ మాట మేము చెప్పగానే ఆయన సంతోషంతో స్వీకరించి మేము ప్రతి టైం ఫోన్ చేసేట రాత్రి కానీ పొగలు కానీ మా కాళ్ళను ఎత్తి ఆయన ఎంతో కష్టపడి ఒక తెలుగు నుండి కన్నడను రాయటానికి చాలా ప్రయత్నించి మా మాట విని దేవుని పనిని ఆశ్రయించి ఆయన చేశాడు. కానీ ఈ సభ తరపున ఆయనకి నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఏ పని జరగాలన్నా దేవుని పనిని ఆశించి చేసిన గొప్ప వ్యక్తి ఆయన. మరి ఇంకో విషయం ఏమంటే, ఈ ఒక్క పాటను తెలుగు నుండి కన్నడలోకి పాడాలన్నా విజయ్ సాంసన్ అన్న గారికి చాలా కష్టమైంది. ఎందుకంటే ఆయన చాలా పాటలనే పాడాడు, పెద్ద పెద్ద పాటలు. ఎందుకంటే పిడి సుందరరావు పెద్ద పెద్ద పాటలు పాడిన ఆయన వ్యక్తి. ఆయన ఈ పాటను కన్నడలోకి పాడాలని ఆయన కూడా ఆసక్తికరమైన విషయాన్ని తీసుకొని ఆయన కూడా పాడాలని మనస్ఫూర్తి ప్రేరేపించుకొని ఆయన కూడా పాడాడు. ఈ పాటను సుమారు 3 సార్లు పాడాడు. ఒక్క అక్షరం తప్పైన తప్పని ఆ పాటనంటే క్యాన్సల్ చేసి మరొకసారి పాడాడు. మరి ఇంకోసారి పాడే ఒక్క అక్షరమే తప్పైందానికి మరొకసారి పాడాడు. ఈ పాటను 3 సార్లు పాడుతూ ఆయన ఓపిక చూపుతో ఆయన చేసిన ఒక త్యాగానికి నా సంఘం తరపున ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక పాట పరిశుద్ధంగా మనకు రావాలంటే ఆయన పడిన కష్టం చాలా పడ్డాడు. ఇంకో విషయం ఏమంటే, మనం ఆలోచిస్తే ఈ ఒక్క పాటను రావాలంటే డబ్బు చాలా అవసరం. సొంతగా డబ్బు ఇది కేవలం 30,000 నుండి 40,000 అవుతుంది ఈ డబ్బు. ఈ డబ్బు ఒక్కడే భరించాలంటే అవటం లేదు. కానీ మొదట తెలుగు పాటకు సహాయం నాతో పాటు అర్ధ భాగం మోసాడు ఎవరు, మా తమ్ముడు. ఎందుకంటే ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకో విషయం ఏమంటే, ఈ కన్నడలోనికి ట్రాన్స్లేట్ చేసి దీన్ని అంతా కూడా చేయాలన్నా దీనిలో అర్ధం భాగం మోసిన మా మామగారు, ఆయన కూడా నా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఒక్కరి వలన కాదు, ఇది ఒక్కరు చేసే పని కాదు, అందరూ చేసే పని. ఇంకో విషయం ఏమంటే, మొన్న రోజున ప్రోమో విడుదల చేసాం. ప్రోమో విడుదల చేసినప్పుడు ఆ ఒక ప్రోమో అందరూ వాట్సాప్ పెట్టినప్పుడు నేను జైలుకి వెళ్ళినా, నన్ను తోలుకుని వెళ్ళినా, అక్కడ నన్ను కోర్టుకి అటెండ్ అయిన పోలీస్కి ఒక వాట్సాప్ పెట్టాను. ఆయన నా ఫోటోను చూసి ఈయన కాదా, ఈయన ఎలా రాస్తాడు అని ఆయన ఆలోచనలు పడి నాకు ఫోన్ కాల్ చేసి, దేవదాస్ నిజంగా ఇందులో ఉండేది నీవేనా అని అడిగాడు. అవును సార్ నేనే అన్నాను. అసలు ఈ జ్ఞానం నీకు ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు. అసలు ఇంత జ్ఞానం, ఈ పాట రాయటానికి ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుండి వచ్చిందంటే నేను అన్నాను సార్కి, లేదు సార్ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఈ జ్ఞానం అంతా నాది కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యం సరిదన్నాను. ఆ మాటకి బైబిల్లోని ఇంత గొప్ప జ్ఞానం ఉందని ఒక పోలీస్ సరే ఆశ్చర్యపడి. ఎందుకంటే దేవుని పని తలపెట్టిన కొంతమంది అధికారులైన వాళ్ళు కూడా మార్చగల ఒక శక్తి దేవునిలో ఉంటుంది. కాబట్టి ఇంకో విషయం అంటే, జిల్లంగేరి గ్రామంలో అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారా అంటే, దేవుణ్ణి తోడుగా పెట్టి దేవుని మీద ఆధారపడితే అంత జ్ఞానం కలిగిన వాళ్ళు వస్తారని ఆయన ఆ రోజు నేను చెప్పాను. ఎందుకంటే ఏ విషయం కానీ కష్టపడినా, ఏ విషయం కానీ తలపెట్టినా ఇది దేవునికి మహిమకరంగా జరగాలి. దేవుడు చేశాడే తప్ప నాన్న కాదు, నేను కాదు, ఎవరు కాదు, ఇదంతా కూడా దేవుడు చేసిన మేలని మర్చిపోకూడదు. ఇంకా విషయం ఏమంటే, మన యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది తెలుగు పాట చూశారంటే కేవలం 3,000 మంది చూశారు. ఇదే పాట పాడిన ఆయన వ్యక్తి, ఆయన బర్త్డే ఉన్న రోజు ఆయన మన పాటను విడుదల చేస్తే, మన పాటను పాట పాడిన వ్యక్తి ఛానల్ ఎంతమంది చూశారు తెలుసా? 1,00,000 మంది చూశారు. ఎందుకంటే అందులో ఉన్న సారాంశ అర్థ గంభీరమైనది. ఎందుకంటే ఈరోజు ఏమి జరిగినా, నరహత్య చేయడం ఏమి చేసినా ఒక దేవుని మీద తొలగేస్తారు కదా. ఈ ఒక్క సమాజం అంతా కూడా దేవుని మీద వేస్తున్న ఒక నిందును అడ్డుతరులు తెగుకొని పోయేది ఈ పాట. అంటే ఎదురుగా నిలిచేది ఒక గొప్ప పాట ఇది. కాబట్టి ఆయన ఛానల్ అంతమంది చూశారు అంటే అంత విలువైన గొప్ప పాట అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు ఈ యొక్క పాటను నాతో పాటు సహాయించి ఎప్పుడైనా ఏం క్షణమైనా అడిగి నాతో పాటు ఉండి ఈ పాటని ఇలా రాయాలి నాతో సలహా చెప్పిన వ్యక్తి వినోద్, ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నా. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ చూపించాలన్న ఒక్క మాటకి చెప్పిన
దయకుమారు ఆయన కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ని పనులు ఇడిచిపెట్టినట్టు కూడా ఆయన ఎంతో కష్టపడి ఈరోజు రెడీ చేశాడు. అంటే ఒక్కని వలన ఏది కాదు. కాబట్టి ఏ దేవుడు చేసిన మేలు కానీ మనుషులు చేసిన మేలు కానీ మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. కాబట్టి సభ వాళ్ళందరికీ నేను ఒక మనవి చెప్పి ముగిస్తా. ఎందుకంటే ఇప్పటి వరకు కష్టపడినంత కూడా వీటికి తెచ్చి పెట్టాము. ఇప్పుడు ఈ పాట ముందుకెళ్ళాలన్నా సంఘం అంతా కూడా ప్రార్థన అవసరం. ఎందుకంటే ఈ పాట ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోవాలన్నా మన సంఘం అంతా ప్రార్థన మనకు అవసరత. మరి ఇంకో విషయం ఏమంటే ఈ పాటను ఎక్కువ మంది షేర్ చేయాలి. ఇది ఒక్కరు చేసే పని కాదు. ఎంతమంది అయితే మన సంఘములు ఉన్నామో అంతమంది వాళ్ళు, ఎంతమంది ఫోన్లు ఉన్నారో అంతమంది వాళ్ళు అందరికి షేర్ చేస్తేనే ఈ యొక్క పడిన కష్టం అనేది ఫలితాలతో వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నాతో పాటు సహోదరులందరూ మరి పిల్లలంటూ మొదలుకొని ఉగ్రానికులు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నా. ఎందుకంటే మనం అంతా కలిసి కట్టుకొని చేసేది ఇది పాట. నా ఒక్కని సొంతం కాదు. ఇది ఏ ఊర్లు అంటే జిలిమిగేరి, ఇది ఏ సభ అంటే మెథడిస్ట్ సభ. అంతే ఎక్కడ తిరిగినా మనం సభ పేరు రావాలి కానీ నా ఒక్కని పేరు సభ రాకూడదు, నా ఒక్కని పేరు రాకూడదు. మీరంతా కూడా మనసులు ఉంచుకొని ఇది అంత మన పాటే అని ఎక్కువ మందికి షేర్ చేసి నిజాన్ని ప్రజల్లోకి వెళ్ళాలని మీరందరూ నాతో పాటు కష్టపడాలని ప్రేమతో మనం చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఎంతో సంతోషం పడిన తెలుగు నుండి కన్నడలోకి ట్రాన్స్లేట్ చేసి మన అయ్యగారికి చెప్తే ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. కన్నడలోకి రాయాలి, మనం కన్నడ కంపల్సరీగా మనం రాయాలని అయ్యగారు కూడా చాలా సంతోషపడ్డాడు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పని చేయగానే ఒక వ్యక్తిని బట్టి సంతోషించాలి తప్ప ఎప్పుడు వ్యసన పడకూడదు అనేది మన ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఈ సమయం అందు కూడా మీరందరూ ప్రార్థించండి. మీరందరూ ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ పాటని ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది మారాలి, ఒక నిందను తొలగించాలని ప్రేమపూరిత ఈ కొద్ది మాటలు చెప్తూ ఈ ఒక అవకాశాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం.